హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ముందుగా ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. అందులోనే ఒక చిన్న లెమన్ సైజ్ అంత టామరిన్ వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసానండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రసం పొడి వేస్తున్నాను. ఈ రసం పొడి తయారు చేయాలి అని అనుకుంటే ఈ రెసిపీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది అండ్ అలానే చాలా క్విక్గా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కర్రీ లీవ్స్ వేసేసాను. అలానే ఒక టొమాటో రఫ్గా చాప్ చేసేసుకొని వేసేసాను. మూత పెట్టేసేసుకొని ఒక 5 to 10 minutes బాగా బాయిల్ చేసేసేయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. ఈ రెసిపీ చాలా క్విక్ అండ్ ఈజీ, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇలా మంచిగా బబుల్స్ వచ్చేదాకా బాయిల్ చేసేసుకొని ఇప్పుడు నేను నీట్గా స్ట్రైన్ చేసేసాను. మీకు ఒకవేళ జలుబు చేసినప్పుడైనా, మీ మూడ్ బాగోలేనప్పుడైనా ఈ రసం ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. నేను ఇలా నీట్గా స్ట్రైన్ చేసేసుకున్నాక తాలింపు కోసం నూనె, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ తాలింపు గింజలు, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కర్రీ లీవ్స్ వేసుకున్నాను. తర్వాత ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. దీన్ని ఒక 2 minutes ఫ్రై చేసేసుకొని రసంలో కలిపేసుకొని హాట్ రైస్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.